ఇదిగో ఇది కానీ పొరపాటున తగిలిందంటే నాకు ఏడు వచ్చేదానికి ఒక్కొక్క భయం వేస్తుంది శ్రీరామ. ఇదిగో చూడు అంచునే పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక పాము వస్తుంది, అలానే ఇదిగో ఇటు అదిగోండి ఆడొక పాము వస్తు అయితే ఉన్నది. ఈ లైట్ ఏదో ప్రాబ్లం అయిపోయింది, ఆగి వెళ్తుంది, సడన్ గా ఉన్నట్టుండి ఆగిపోతుంది. అప్పుడే మళ్ళీ సోలో క్యాంపింగ్ చేస్తాను చూడు, చేస్తా. ఈ నాకు ఛాలెంజ్ చేస్తాను, ఇది ఛాలెంజ్ చేశారంటే ఖచ్చితంగా సోలో క్యాంపింగ్ చేస్తాను, చేసి చూపిస్తా. ఫ్రెండ్స్ ఇంకా ఒక చికెన్ ముక్క అయితే కింద పడిపోయింది, దాన్ని ఈరోజు మన కడ తినిపించేద్దాం అనుకుంటున్నాం. 16, 17, 15, 17, 8 సీరా 20 ఫ్రెండ్స్ ఆడ ఏదో పోయినట్టు అనిపిస్తున్నారు బాలాజీకి. అదిగో రాడరా, నిజమేరా, అది మళ్ళీ ఆపుదాం అనుకుంటున్నారా. హలో గైస్, నేను మీ అశోక్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశోక్ క్రేజ్ జోన్. ఈ రోజు మనం మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నట్టుగా మన ఫ్రెండ్స్ తో ఒక ఇంట్రెస్టింగ్ క్యాంపింగ్ వీడియో అయితే చేస్తున్నాం. వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసుకోండి, అలానే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా ఈ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్తో క్యాంపింగ్ వీడియో అని చెప్పాను కదా, ఇంకా మన ఫ్రెండ్స్ ఇంకా ఎవరు రాలేదు, వస్తా ఉన్నారు వెనకాలైతే. ప్రజెంట్ నేను శ్రీరామ్ వచ్చేసి సరణ పొద్దుపోతుంది కాబట్టి మొత్తం రెడీ చేసుకుందాం అని చెప్పి గబగబా వచ్చేసా. ఇంకా ఇక్కడికి రాగానే ఈ ప్లేస్ చూసి శ్రీరామ్ అయితే పిత్తరపోయినాడు. వాడు మాత్రం ఫుల్గా పిత్తరపోయినాడు, ఎందుకంటే ఈ ప్లేస్ పువ్వులు చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అదే నైట్ అయితే మాత్రం అంత భయంకరంగా ఉంటుంది. ఇంతగా అసలు ఈ ప్లేస్ ఏంటంటే మా ఊర్లో ఒక దగ్గరలో వచ్చేసరికి హైవే అయితే వేస్తూ ఉన్నారు, దానికి కావాల్సిన వచ్చేసరికి మట్టి అయితే మా ఊరి నుంచి ఒక 3 కిలోమీటర్ దూరంలో పెద్ద లోయలాగా బొందలుగా అయితే లోడ్ వేస్తున్నారు. ఈరోజు మనం ఆ లోయలు అయితే క్యాంపింగ్ చేస్తున్నాం. నా వెనకాల కానీ మొత్తం పెద్ద లోయ, నీళ్లు ఫుల్గా ఉన్నాయి. ఇంకా ప్లేస్ మాత్రం భయంకరంగా ఉంది, చుట్టుపక్కల మొత్తం అడవి, చుట్టూరు అడవి. మీకు పొద్దున ఎట్టున్నదో చూపిస్తాను. ఫ్రెండ్స్ మీకు భయంకరమైన ప్లేస్ అని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు ఎటువంటి ప్లేసో. కొన్ని సామాన్లు బైక్ మీద మర్చిపోయి అయితే వచ్చాను, ఇప్పుడు ఆడికైతే పోతున్నాం. ఎంత డేంజర్గా ఉంటుందో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది మొత్తం నీళ్ళు పరా, ఈడు మాత్రం పొరపాటు నా లైట్గా నోటి చేతిలోకి నేడు ఆడిన ఆగిపోయిందంటే ఆడవాడ పోసేస్తాడు. ఆట కొందరా నీకంటావా? ఈరోజు శ్రీరామ్ ఒక ఆట ఆడుకుంటాడా? ఇటు ఒకసారి లేటి కింద నేల్సైనా పా, ఏం లేదులే పా. అలా చేసినానంటే శ్రీరామ్ భయపడతాడు అనమాట. చూడండి ఒకసారి దావ చూడండి, అటు ఇటు అయినా కానీ ఏదో ఒకటి అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇదిగోండి అంచునే పోవాలా, అంచునే పోయేసి మన గావన సామాన్ అయితే ఎత్తుకొని రావాలా. ఈ చీకట్లో కానీ అట్లా ఇట్లా తుల్లినాడంటే శ్రీరామ్ బంద్ రోజు చెప్పి లోలోకి వెళ్తారు. ఓయమ్మో చాలా లోతుందా నీళ్ళు, కానీ లేకపోతే ఇంకా బేబాచంగా లోతుంటాయి. ఇప్పుడు ఎంత లోతుందో అంత లోతుంటాయి నీళ్ళు. ఉన్నా మనం అప్పుడు వచ్చి చూసినప్పుడు ఎంత లోతా షాక్ అయ్యాం. దురదకుంటాకు రుద్దేసుకుంటాడు ఏడో అక్కడ మామూలాకు దురదకుంటాకు ఇదిగో ఇది కానీ పొరపాటున తగిలిందంటే నైట్ అంతా గీరుకోవడమే. నాకు ఏడు వచ్చేదానికి ఒక్కొక్క భయం వేస్తుంది శ్రీరామ. ఇదిగో చూడు అంచునే పోవాల్సి వస్తుంది. మాహిష్మతి దొరికాడు దొరకకుండా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడ పోయాము, మన బైక్ దగ్గర ఉన్న సామాన్లు మొత్తం ఎత్తుకొని అయితే వచ్చేసాము. ఈ లైట్ ఏదో ప్రాబ్లం అయిపోయింది, ఆగి వెళ్తుంది, సడన్ గా ఉన్నట్టుండి ఆగిపోతుంది. అప్పుడైతే అదిగో అయితేరా, అది మాకు ఇంకా భయం వేసిపోతుంది. మీరు అనుకుంటుంటారు ఆడ చేరి ఎవరు లైట్ ఆపుతున్నారనేసి, అప్పుడులాగా ఆ లైట్ అయితే ఎవరు ఆపట్లేదు. అది ఇందాక మనం వచ్చినప్పుడు గుడిగా ఎలాగుతుంది, ఏదో ప్రాబ్లం అయ్యి ఉంది. ఒకసారి పడిపోయింది కింద, అది బ్యాటరీ లూజ్ అయిపోయి ఆగి ఎలాగుతూ ఉంది. ఇంకా అది ఆగిపోయినప్పుడు మాకేడ భయం వేస్తుంది. ఇంకా మనం ఈరోజు వచ్చేసరికి ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరం కలిసి చికెన్ అయితే వండుకుంటున్నాం. చికెన్ వండుకుందాం, ఫస్ట్ చికెన్ వండుకుందాం. అలానే చాలా అంటే చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఒక్కడొక్కడిగా మీకు క్లారిటీగా చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాము. శ్రీరామ్ ఏం చేద్దాం ప్రజెంట్ ఫస్ట్ చికెన్. అలానే ఈ వీడియోలో వచ్చేసరికి మన వాళ్ళకి ఒక క్రేజీ ఛాలెంజ్లు అయితే పెడదాం.
కదా వాళ్ళు వచ్చినాక అవి ఏంటంటే కొన్ని ఛాలెంజ్లు ఉంటాయి. ఆ ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళకి ఇగో ఇది ఉంటుంది. దీనికోసం చేయవా, ఇది ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి మాత్రం ఇది. అవి అందరూ తింటారు. ఇది మాత్రం ఛాలెంజ్ కాదు. ఇది కానీ అలా కూల్ డ్రింక్స్ తెచ్చున్నాయి. కూల్ డ్రింక్స్ అయితే తెచ్చున్నాం. అవి కానీ ఛాలెంజ్లు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఇవన్నీ. ఇప్పుడు చేస్తావా చేయవా? ఛాలెంజ్ వద్దన్నాడు. ఇప్పుడు చేస్తావు. తినేదానికైతే చేస్తావు. ఆ ఛాలెంజ్ నాకు అనుకూలంగా ఉండేదే పెట్టుకుంటాను. ఇప్పుడు మన వాళ్ళు వచ్చేటప్పటికి ఏం చేద్దామా? చూడు గాలి వస్తుంది. ఇది మాత్రం నాకు అది పెట్టుకుంటే ఈసారి ఇప్పుడంటే నాకు భయం లేదంటే లైట్ ఉండవల్ల లైట్ ఉంటే నాకు అనుకుంటుంది. మన వాళ్ళు వచ్చేసరికి క్యాంపింగ్ డే చేద్దాం. ఫస్ట్ అయితే క్యాంపింగ్ డే సామాన్ మొత్తం దాంతో పెట్టేసి దూరిపోదాం. దాంతో దూరేసి కూర్చుందాం ప్రశాంతంగా. ఫ్రెండ్స్ అశోక్ క్యాంపింగ్ టెంట్ వేస్తున్నాడు. ఈ లోపల నాకు ఏడాడ కనబడుతున్నా, నాకు కనబడట్లేదురా. ఫైనల్గా ఈ గాలికి నానా తిప్పలు పడే క్యాంపింగ్ టెంట్ కానీ వేసాం. గాలి మాత్రం విపరీతంగా తోలుతుంది. చల్లగా ఉంది. ఇక్కడ క్యాంపింగ్ టెంట్ ఎగిరి వెళ్తుంది. ఇదే ఆ సామాన్ ఎట్టి లోపల పెట్టేద్దాం, బరువుగా ఉంటాయి. చూడండి ఒకసారి చూడండి, వెనక్కి ఎట్ట నెట్టేస్తుంది అన్నీ ఇచ్చి. ఇంకా క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాం, మొత్తం రెడీ చేసాం. ఇంకా మీకు మేము తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ కానీ సామాన్ కానీ మొత్తం ఒక్కడొక్కడిగా చూపిస్తాం చూడండి. ఇంకా చికెన్ వండుకోవడానికి కోసం ఎర్రగడ్డలు, అల్లం అన్నీ ఏరుకుంటా. అలానే మళ్ళీ ఆకలి వేస్తుందని చెప్పి బండ్లు కొద్దిగా తెచ్చుకున్నాము. పాలు, చక్కెర, ఎర్రగడ్డ, చికెన్కి కావాల్సిన సామాన్ మసాలా, మళ్ళీ అది సరిపోకపోతే మ్యాగీ ప్యాకెట్లు, అలానే ఛాలెంజ్ కోసం డార్క్ ఫ్యాన్సీ, డ్రింక్స్, బూస్ట్ ప్యాకెట్లు. ఇది చికెను. ఇవి ఈరోజు మనం తినబోయే ఫుడ్ ఐటమ్స్, చేయబోయే వంటలు మొత్తం ఇవేను. ఇంతకీ మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ మేము ఇంకొక దానికోసం అయితే ఫుల్గా భయపడవాలి. అదేంటంటే ఇప్పుడు ఎండాకాలం కదా. ఇప్పుడు శ్రీరామ్ చెప్పానంటే ఎండాకాలం కదా, మనం ఉండేది వచ్చేసరికి మొత్తం అడవి. నీళ్ళు ఇలాంటి ప్లేసులో మాత్రమే ఉంటాయి. వాటి కోసం అడుగు పందులు కానీ వచ్చే ఛాన్స్ ఉంటాయి నైట్ గడికి. నిజంగానే వాటికి ఒక్కదానికైతే మేము భయపడాలి. ఇంకా అవును, నీళ్ళు ఇంకా ఇట్లా ఏడ చెప్తాయా, ఎక్కడికి రావాల్సిందే కదా. ఈ చుట్టుపక్కల అడవిలోకి అంతా నీళ్ళు ఏడ ఉండవు. అడుగు మొత్తం ఎండిపోతాయి. ఇలాంటి లోయల్లోనే నీళ్ళు ఉంటాయి. ఇట్లా తాగడానికి అడుగు పందులు అలాంటివన్నీ వస్తాయి. ఇంకా వాళ్ళు రాబాకని నేను ఫోన్ చేసి చెప్పేస్తాను. నువ్వు ఉండరా స్వామి, నేను ఒక్కనే సోలో క్యాంపింగ్ అని చేస్తున్నా. ఆడేం భయం ఇదా? ఇక్కడ మళ్ళీ సోలో క్యాంపింగ్ చేస్తాను చూడు, చేస్తా. ఈ నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇది ఛాలెంజ్ చేశాడంటే ఖచ్చితంగా సోలో క్యాంపింగ్ చేస్తాను. చేసి చూపిస్తా. ఈ క్యాంపింగ్ అంటే ఎగిరి పడిపోతుంది. ఇంకా అడుగు పందులు ఎత్తకతున్నాడు శ్రీరామ్ అప్పుడే. ఏదైనా కాపడానికి పోతే మూట కట్టుకోవాలా, అట్ట కట్టుకోవాలి. అంతే కదా, ఇంకెంత ఎత్తుకురావాలా, ఏదో ఒకటి చేసి ఎత్తుకురావాలి. వచ్చేసారు అనమాట. నాకు చెప్పినా కదా, నాకు రాను తిండి గురించి అడుగుతాడు. ఓడే వచ్చినాడు ఇప్పుడు. వాడు కాదు, అందరూ వచ్చేసినారు. నాలుగు కూడా వచ్చినాడా? ఒరే చుమ్మ తెచ్చుకోదు. ఆగిపోతుంది. ఇవ్వ లైట్ ఇవ్వ, కదిలి బ్యాటరీ కదిలిపో. ఫ్రెండ్స్ ఇంక తలా ఒక పని అయితే చేస్తున్నారు. శ్రీరామ్ వచ్చేసరికి చికెన్ కడిగే పని, లయ ఎర్రగడ్డలు కోసే పని, వాళ్ళిద్దరూ ఉండే పండ్లు తినే పని. కానీ ఫ్రెండ్స్ ఇంకా ఒకరు వచ్చేసరికి కట్లు, రాయిలు మొత్తం అయితే సిద్ధం చేసేసారు. ఇంకా ఎర్రగడ్డలు, టమోటాలు మొత్తం కానీ కోసి ఆడ పెట్టేస్తున్నారు. ఇంకా మనం ఒక్కరమే వస్తే ఈ విధంగా పని చేయడం చాలా కష్టం అవుతుంది. అదే మన వాళ్ళంతా ఉంటే మాత్రం
సింపుల్గా ఈజీగా అయిపోద్ది. మాట్లాడుతూ సరదాగా. జాలీగా ఇప్పుడు శ్రీరాము భయపడడం తగ్గింది మనిషికి. ఎందుకంటే మనోళ్ళు వచ్చారు. ఇందా ఈ వేరే మీరు కానీ రాకుంటే ఇంకో గంట శ్రీరామ్ ఒక ఆట ఆడుకుంటా, ఆ లైట్లు ఎత్తుకుని ఇట్లా లగ్గు పెట్టేసుంటా. ఒరే ఇక్కడ ఎక్కువ అడుగు పొందుతారా వాళ్ళు వర్క్ లో ఉన్నారు. ఫ్రెండ్స్ డిప్రెషన్ వీడియో అంటే శ్రీరామ్ చెప్తున్నాడు ఏదైనా భయపెట్టి చెప్పు. భయంలోనే ఉన్నాడు, ఎంతమంది వచ్చినా భయంలోనే ఉన్నాడు. ఏదైనా భయపెట్టి డిప్రెషన్ లోకి వెళ్తుందా? బాగా కరెక్ట్గా చెప్పాడు శ్రీరాము. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతుంది కదా డిప్రెషన్ వీడియో, అది చేస్తానంటే ఆంధ్ర లేదే చెప్పురా. అప్పని చేద్దామా? అందరూ ఫుల్గా ఆగలుతా ఉన్నారు. ఏం చేస్తున్నారా? సగం ఉడకని లేపేస్తున్నారు. అదే ఉడికేసేదానికి ఉడికిపోయిందా? నీళ్ళు ఎత్తుకుని గుండెకాయలు ఇల్లు అవి ఉడికిపోంటాయి. రెండోసారి ఉడికేస్తాం మళ్ళీ బాగా తీయంటారు ఒకసారి. అబ్బా అవి కూడా పచ్చి తినేస్తారు. ఫ్రెండ్స్ ఇంకా ఒక చికెన్ ముక్క అయితే కింద పడిపోయింది, దాన్ని ఈరోజు మన కాడ తినిపించేద్దాం అనుకున్నాం. ఎవరు కదా వాళ్ళు చూసేనారు కాడపా ఉప్పు ఉందో లేదు చూడరా. రే శ్రీరామ్, రే ఇది ఉప్పు ఉందో లేదు చూడరా. ఎట్రారా చికెన్ ఎత్తుకరా, చికెన్ ఉప్పు ఉందో లేదు చూద్దురా. వాళ్ళు చూడట్లే. ఏమో నాయన అదిగో ఆడ వాళ్ళు గుండెకాయలు కాల్చుకొని అన్నారు, మాకు వద్దా అన్నారు. కానీరా పట్టుకొని తిరా, నువ్వు తింటావు లేదు. సరిపోయిందా? సరిపోయిందా లేదు చెప్పు. నేను ఉప్పు ఉందా లేదా అని అడిగేదేడా, ఎడ చెప్పు ఎడ చూసి. సరిపోయిందా లేదా? సరిపోయింది ఫ్రెండ్స్, ఉప్పు సరిపోయిందంటరా. మేము చెప్పినా తగిలిందంట వీడికి, మేము చెప్పినా తగిలిందంట వీడికి. ఎవరు దాన్ని కలిపెట్టినాడు మట్లేసా. బాండలు తిండ్రా కిరణ్ ఎట్టుందా ఉప్పు? నా చూడమంటే చూడలేదు కదా, సిక్కిపోతావురా. ఏదరే ఓడి నాకే చికెన్ తందూరి. నూనె ఎరగడ్లు టమాటోలు ఫస్ట్ ఏంటదిరా, ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏంది. ఫ్రెండ్స్ మన వాళ్ళు రాగానే తలా ఒక పని ఎత్తుక్కొని చేయలేరు. ఇప్పుడు మాత్రం ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ నేను లయ శ్రీరామ్ మాత్రమే. ఓడేమో లైట్ వేస్తా, ఓడి ఇంకో పనిలో ఉన్నాడు ఒకడు, ఇంకొక ఇద్దరు అట్టబడి అటు ఇల్లు ఉన్నారు. వీడు మాత్రం ఇప్పుడు ఆడాడ ఉన్నాడు. నేను ఈ వీడియో తీస్తానని చెప్పి తెలిసి టమాటాలు ఎత్తుకొచ్చాడు. అదే చెప్పేసి ఏం జరిగింది నిజం చెప్పి. సరే శ్రీరామ్ ఎట్రా, శ్రీరామ్ ఒకటి ఆడదాం అనుకున్నాను. సికింద్రాబాద్ మ్యాటర్ అంది చెప్పాడా? సికింద్రాబాద్ లో బాదుషా తినడానికి పోయినా చెప్పట్లేడు. ఫ్రెండ్స్ మీకైతే నిజం చెప్పమంటే శ్రీరామ్ అయితే చెప్పట్లేదు. నాకేం లేదురా అడతలే ఎందుకన్నాడు. టమాటాలు వేసారా? మసాలా మళ్ళీ వేద్దాం ఇప్పుడు, టమాటాలు వేద్దాం ఇప్పుడే. అబ్బా కలిపిందా? చికెన్ వేసుకో.
రోడ్ సస్తా అబ్బా ఏంట్రా కుమ్మకుమ్మలాడుతుందా ప్లేట్ నాకేట ఫ్రెండ్స్ మన చికెన్ చూడండి ఏ విధంగా రెడీ అయింది. ఇంకా కొత్తిమీర వేసుకొని దించేద్దాం. చైనా చూడు ట్రెండింగ్ వీళ్ళు మాత్రం దీన్ని గజిబిజి చేస్తున్నారు లాస్ట్ లో. ఏమవుతుంది ఏం కాదు బాగుంటుంది. కొత్తిమీర వేస్తారు ట్రెండింగ్ తినేస్తారా తీసి ఫ్లేవర్ వస్తుంది చూడు చేమలకు కూడా దోమలకు కూడా. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫుల్ గా ఆకలి వేసిన అందరం కూర్చునేసాం. ఇంకా తినేసి చూద్దాం. ఎరా తినరా మీరా ఛాలెంజ్ చేసే వాళ్ళకి కర్ణా తిని చెప్పు ఎట్టుందో. డిఫరెంట్ గా చేసింది చికెన్ కదా, బాగుంది. తినకనే రే ఎట్టుందిరా ఓడు తినలా దాని మీద పెట్టు దాని మీద శ్రీరామ్ ఇంకా ఇంకా తినలా నువ్వుగానే లేయా సూపర్ ఉంది. నువ్వే చేయను నువ్వా వెంకటాదిరా ఇద్దరు లేవురా. ఓడి మాత్రం నువ్వు చేయను ఒప్పుకోవట్లేదురా. నువ్వైనా ఒప్పుకోను ఓడితే ఒప్పుకోవట్లే. ఏ నువ్వే చేయనరా కొత్తిమీర చికెన్ రా ఏనా షర్ట్ ఉందా సూపర్. శ్రీరామ్ కానీరా కొత్తిమీర తిన్నాడు వీడు. కొత్తిమీర బాగుందా సరే ఎటుందిరా ముక్కలు బలదంట ముక్కలు బాలేదా రా మళ్ళీ చెప్పు. ముక్కలు పడలేదంట నా ముక్కలు వేసి ఆయన యారు ఇప్పుడు సాటిస్ఫైయా పక్క నుంచి రావాలి మాకు కూడా బాలేదురా. లేవు ఇంకా లేవు ముక్కలు లేవు చూడండి. ముక్కలు పడారా శ్రీరామ్ ఆడ పేటెంట్ అయ్యే కదా అన్నం ఏముంది ఆడ. ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పాను కదా ఛాలెంజ్ కోసం అని కొన్ని ఫుడ్ ఐటమ్స్ తెచ్చానని. అవి పేర్లతో సహా వీళ్ళు చెప్తున్నారు తినేసినారు. మరి ఉండయలే ఇప్పుడు దాకా ఆడుండే చాటుకు పోయి ఉన్నాయో తినేసినారా చెప్పండి. శ్రీరాము పేర్లతో సహా చెప్తున్నారు. జ్యూసులు కొన్ని ఉన్నాయి, డార్క్ ఫ్యాన్సీ ఉన్నాయి అనేసి. ఇంకా మనం చేసుకున్న చికెన్ కడుపు నిండా తినేసాం. ఇందాక నుంచి మీకు చెప్తున్నాను కదా ఏదైనా ఛాలెంజ్ వీడియో ఒకటి చేద్దాం అని చెప్పి. యారు చేద్దామా? ఇంకా ఒక ఇద్దరైతే మన క్యాంపింగ్లోకి యాడ్ అయ్యాడు రీసెంట్గా, సుధా అండ్ బాలాజీ. ఛాలెంజ్ కోసం వచ్చాడంట. మా దాదిలిగా మేము బైక్లో ఆడ పెట్టేసి వస్తే వీళ్ళు చూడండి తెలివిగా వేసుకొచ్చేసారు. మా బైక్లు ఇగో ఆడున్నాయి. మా బైకులు ఆడుద్దు మీద రోడ్లో ఉన్నాయి. పుషప్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరైతే హైయెస్ట్ చేస్తారో హైయెస్ట్ వచ్చినోడికి ఇది, సెకండ్ వచ్చినోడికి కూల్ డ్రింక్, థర్డ్ వచ్చినోడికి కూల్ డ్రింక్. వాళ్ళందరికీ మొత్తం మీకు లేట్ లేకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. చూడరా ఎంతమంది ఉన్నారు? 1 2 3 1 2 3 4 5 6 7 8 9 మంది. ఇదా ఇదా సీనుకి ఇదా కిరణ్కి ఇదా ఏడాదికి ఇదా సుధాకి లాస్ట్ నువ్వే. ఇంకోటి కూడా ఉన్నాడా? ఫస్ట్ శ్రీరాము, సెకండ్ లయ, థర్డ్ ఐడు, ఫోర్త్ కిరణ్, ఫిఫ్త్ వెంకటాద్రి, సిక్స్త్ సుధా, సెవెంత్ నేను,
8 గణేష్, లాస్ట్ బాలాజీ. ఇంకా ఫస్ట్ శ్రీరాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 17 20 పుస్తకాలు అట్ట వెళ్తున్నాడు. నాకు వద్దు సాంగ్ అంటే వీడు తప్పించుకుంటా ఉన్నాడు కొట్టకుండా. నీకు పర్లేదంటే పర్లేదన్నా కానీ చేయాల్సింది. రొటీన్ కావాలంటే జిమ్ బాడీ ఈయన కొడతా చూద్దాం. 1 2 అదురులో పోవాలా 4 లేయాలి ఇంకా 6 7 8 9 10 12 14 15 29 ఫ్రెండ్స్. ఫైనల్ గా 30 శ్రీరామ్ 20 శ్రీరామ్. రెడీ 1 కానీ నేను నచ్చినట్టు చేసి కానీ 2 3 4 5 6 7 8 శ్రీరామ్ 29 పైకి లేచాడు 10 నెక్స్ట్ రా. ఈ పుషప్ ఛాలెంజ్ వీడియో మాత్రం చిన్న కామెడీ లేదు. ఒక్కరు పుషప్లు అంటే ఎట్ట చేయాలి కానీ తెలియట్లే మా వాళ్ళకి ఒక్కరికి అయితే. చూద్దాం. శ్రీరామ్ మేలు 20 చేశాడు. అంటే జిమ్ బాడీ కదా అయినా కానీ తప్పేవాడు చేస్తాడు. ఈడు కానీ జిమ్ బాడీ. మీరు మాట్లాడుకున్నారు పార్ట్నర్షిప్. 2 3 స్టార్ట్. 1 దిగో 2 అబ్బా అయిపోయింది 4 5 6 9 10 11 లాగా 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 35 ఫస్ట్ వచ్చినాడు. 6 సుధా రెడీ 37 రాజేనా కానీ రెడీ 1 2 3 6 7 10 సరే మళ్ళీ లాస్ట్ లో చేస్తాడంట. ఒక 2 సేపు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ బాలాజీ. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా దగ్గర అందరూ అయిపోయినారు. ఇంకా బాలాజీ ఉన్నాడు, నేనున్నా. గణేష్ అయితే గివ్ అప్ ఇచ్చేసాడు, నేను చేయనేసాడు. బాలాజీ గారు చేపిస్తున్నాం. రెడీ బాలాజీ? దిగాలి దిగాలి కిందకు రావా. లాగో 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 36 బాలాజీ 37 చేసాడు. 3 తగ్గిండి 3 తగ్గి 3 ఆపి క్లాప్స్ బా 30 కొట్టాడు. 37 బాలాజీ. ఫస్ట్ ఉన్నాడు బాలాజీ, సెకండ్ వెంకటాద్రి, థర్డ్ దయ్యా. మిగిలిన అంతా ఓడిపోయినారు. నువ్వు అసలు చేయనా? నువ్వు చేయొద్దా? నువ్వు చేయొద్దా? అందరూ అయిపోయినారు. అశోక్ ఒకడు ఉన్నాడు లాస్ట్. అశోక్ ఏం చేస్తాడు చూద్దాం. నా లెక్కలు నేనే కొట్టుకుంటా. రెడీ? ఓకే 2 3 1 2 3 2 5 6 7 ఇప్పుడు చేద్దాం ఫస్ట్ నుంచి. ఇప్పుడు బాగుంటుంది. ఫ్రెండ్స్ పుషప్ ఛాలెంజ్ పెట్టి దానికో డ్రింక్స్ ఫుడ్ అని చెప్పి పెడితే
లాస్ట్కి గెలిచింది నువ్వేరా, నీకే కూర్చుంటుంది. నువ్వు ఎందుకు ఎత్తుకొని పరిగెత్తినావా? ఇక్కడ బాలాజీ కూడా ఎత్తుకొని పరిగెత్తినాడు. ఆ లాస్ట్కి ఛాలెంజ్ ఈనోడు తాగుతున్నాడు, ఓడిపోయిన వాళ్ళు ఇద్దరు తాగుతున్నారు. గెలిచిన నాకేమో నాది నా జోబులోనే ఉంది ఆల్రెడీ. డార్క్ ప్యాస్ ఏంటిదే, డార్క్ ఫ్యాంటసీ. దీన్నే ఎవరికి ఇస్తానంటే ఇంకా తాగింది సుధా, శ్రీరాము తాగినారా చూసా లయ ఎవరులే, ఇంకా ఎవరికిలే ఎవరు పడతారా. శ్రీరాము డార్క్ ఫ్యాంటసీ ఓ డ్రింక్ తాగినాడు, ఓడికిలా లయకి సుధాకి పెట్టినాడు. మనం వండుకున్న చికెన్ ఫుల్గా తినేసి అలానే క్రేజీ ఛాలెంజ్ అయితే చేసాం, పుషప్ ఛాలెంజ్. అది ఎలా అనిపించిందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎలాంటి వీడియో చేద్దాం కానీ తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లయ, మా తమ్ముడు, కిరణ్, గణేష్ అయితే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. ప్రజెంట్ ఏడు ఉండేది వచ్చేసరికి నేను, బాలాజీ, సుధా, శ్రీరాము, వెంకటాద్రి అయితే ఉన్నాం. మీకు చెప్పాను కదా ఈ విధంగా క్యాంపింగ్ వీడియో అంతకుముందు క్యాంపింగ్ చేసిన కామెంట్స్ అయితే రీడ్ చేస్తానని చెప్పి. అంతకుముందు మనకు వచ్చిన కామెంట్స్ వచ్చేసరికి ఏంటంటే చదువుతా వినండి. తుమ్మరాడ శివకుమార్ అని ఉన్నది, ఫ్రెండ్తో క్యాంపింగ్ చేయి బ్రో బాగుంటాయని చెప్పి కామెంట్ చేస్తున్నాడు. అదే ఈరోజు మనం అయితే షూట్ చేసాము. నెక్స్ట్ ఏం చేద్దాం కామెంట్ చేయండి బ్రో. దాని తర్వాత వచ్చేసరికి వీరేవంతో, బ్రో నీ ధైర్యానికి హ్యాండ్సప్ బ్రో, నువ్వు ఎలాగే దేన్నైనా సాధిస్తావు బ్రో, సూపర్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. దాని తర్వాత వచ్చేసి ఇదే ఇదే సంఖ్య. హాయ్ అశోక్, ఫస్ట్ టైం చూస్తున్నా, వెరీ గుడ్, నైస్ వీడియో, సూపర్, థ్యాంక్ యూ బ్రో. అలానే తుమ్మరాడ శివకుమార్ అని ఉంది, క్యాంపింగ్ కోసం వెయిటింగ్ అశోక్, సూపర్, ఈరోజు అయితే చేసాం, సూపర్ సూపర్ అని ఉన్నాయి చాలా కామెంట్స్. ఓకే బ్రో, ఈ విధంగా మన ఫ్రెండ్స్తో కామెంట్ చేయమని చెప్పి ఎక్కువైతే వచ్చినాయి. అలానే నెక్స్ట్ ఏం చేద్దాం తప్పకుండా కామెంట్ చేయండి. ఇవైతే మనకి ముందుసారి చేసిన క్యాంపింగ్ వీడియోలో వచ్చిన కామెంట్స్. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏం కామెంట్స్ వచ్చాయో రీడ్ చేద్దాం. శ్రీరామ్ కాడ చదివిపిస్తాను కొన్ని పేర్లు కామెంట్స్. శ్రీరామ్ కామెంట్ చదువు. ఇది జస్టిన్ బాబీ ఛానల్ అని ఉన్నది, చదువు. అశోక్ అశోక్ రోజులు బాగాలేదు, కొద్దిగా జాగ్రత్తగా వీడియోలు చేయని చెప్పి కామెంట్ చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కానీ మీరు కామెంట్ చేయండి, అవి వచ్చేసరికి నెక్స్ట్ క్యాంపింగ్ వీడియోలో రీడ్ చేద్దాం. ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే ఈ చీకట్లోనే మనం ఉన్న ఈ లోయని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా లేట్ లేకుండా పోయేసి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఏం ఉండదు చూద్దాం, చెక్ చేద్దాం రండి. నైట్ లోయలో ఎక్స్పీరియన్స్. మనం వండుకున్న చికెన్ తినేసిన తర్వాత అయితే సుధా వచ్చాడు, బాలాజీ వచ్చాడు. ఇంకా మనకి వాళ్ళైతే తినేసి రావాలి. ఇప్పుడు ఇందాకేమన్నారు, మేము తినేసి వచ్చాం మా పర్లేదని చెప్పినారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలిసింది వాళ్ళు తినలేదని. అందుకోసం మన దగ్గర ఉన్న అన్ని బుల్లి మాట చెప్పారా, తినేసి వచ్చినాయని చెప్పి ఎందుకు బుల్లి మాట చెప్పారు. అందుకనేసి మ్యాగీ అయితే ఉన్నాయి, మ్యాగీ చేసుకొని తిందామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. నేను తినలేను, వాళ్ళిద్దరు తినాలా, కానీ వాళ్ళతో పాటు ఒకరిని తినేస్తాను. ఫ్రెండ్స్ ఆడ ఏదో పోయినట్టు అనిపిస్తుందంట బాలాజీకి. అది కూడా ఆడరా, ఏ నిజమేరా, అది మళ్ళీ అబద్ధం అనుకుంటున్నారా? నిజంగానే రా, నేను అబద్ధం అనుకున్నా. ఫస్ట్ మిమ్మల్ని భయపెట్టేదానికి అనుకున్నా. ఏడ్రా బాలాజీ, నిజం చెప్పు. చెప్పలేము శ్రీరామ్, ఈ టైంలో అడుగు పందులు రావచ్చు, నిజంగానే రావచ్చు ఇక్కడికి. నీళ్ళు తాగేసి మనం ఎక్స్ట్రా చేయనాం అనుకో మన మందికి వస్తాయి. నాకేం కాదు, నేను శ్రీరామ్ గొప్ప చెప్పేస్తా. శ్రీరామ్ మా అన్న పెద్ద ధైర్యవంతుడు. దెబ్బతో కూడా క్యాంపింగ్ టెంట్లో ఉండే శ్రీరాము మ్యాగీ కాడికి వచ్చాడు. నేరా శ్రీరామ్, అడుగు పందిని ఎక్స్ప్లోర్ చేసి చూద్దామా? పారాలిరా. ఇప్పుడు దాకా ఎక్కువ మంది లోపల బాగానే ఉండింది, కానీ వీడు బాలాజీ కూడా వచ్చినప్పటి నుంచి మమ్మల్ని అందరినీ బిత్తర బిడిచేస్తాడు. వాడు నిజం చెప్తాడు. నేనేమో ఇందాక చాలతిగా చెప్పాడు, నాకు అర్థమైంది, అందువల్ల నేను యాక్ట్ చేశాను. కానీ వీడు ఒక్కోసారి మాత్రం అదే విధంగా ఆడదా పోతాడు, ఏదో తేడా కొడుతున్నాడు అంటాడు. ఏం చూసా నా భయం వేస్తుంది. ఓడైతే ఏం మాటలకి పట్టుకులే, ఓడికైతే శ్రీరామ్కి ఎప్పుడు వెళ్దామా ఇంటికి అనేసి ఉన్నాడు. ఈరోజు ఏం జరిగినా సరే ఇక్కడ పొనుకొని పద్దలు లేసి అంతే, పద్దలు లేసే పోవాలి మనం.
మనం చేసుకున్న మ్యాగీ తిన్నాం, అన్నీ అయిపోయినాయి. బాలాజీ ఉండే శివరే, మీరు ఉండేది కదా బాలాజీ వాళ్ళు, కానీ ఇది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు బాలాజీ సుధా ఇంటికి. ఇంకుండేది మేము ముగ్గురమే కదా. ఈ విధంగా మంట వేసుకోండి, మంచిది, ఏమన్నా రావు దగ్గరికి అని చెప్పేసి మంట అయితే పెడుతున్నాడు. అందుకోసం ఓడిపోయేసి పెద్ద కట్లు ఎత్తుకొని వచ్చి మంట అయితే వేసాడు. బాలాజీ ఏమే మంచి పని చేసేవరా, ఇంకేం లేదు. ఇంకా ఈ మొత్తం రాత్రి అంతా మండతానే ఉంటాయి. మేము కానీ భయం లేకుండా ప్రశాంతం మునుకోవచ్చు. ఇంకా ఇప్పుడు పోయేసి ఈ క్వారీని అలానే ఈ అడవిని నైట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం బండి. ఇప్పుడైతే మనం ఈ క్వారీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాం. ఈ లోయనే మనకి స్టార్టింగ్ మీకు వచ్చేసరికి ఇది చూపిస్తాను. ఇక్కడ చూడండి పాము వస్తా జీటే బాలాజీ లైట్ బాగా చూడండి. ఇక్కడ ఒక పాము వస్తుంది, అలానే ఇదిగో ఇటు అదిగోండి ఆడొక పాము వస్తు అయితే ఉన్నది. మనము ఈ రాయల దగ్గర జాగ్రత్తగా ఉండాల్సింది, పాములకి తేలిక ఐట్లకే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి ఇటు పదమా ఒకసారి ఈ నీళ్ళు కానీ చూడండి, నీళ్ళు ఎట్టి పలచి మీకు నైట్ పూట క్లారిటీ కనబడట్లే. మీకు పొద్దునైతే ఈ నీళ్ళని చూపిస్తాను. అది చాలా అంటే చాలా లోతుంది. ఎంత లోతుంది ఇప్పుడు మనం ఉన్న దానికి అంత ఉండాలి లోతా, 2 స్తంభాల లోతు నీళ్ళు ఉంటాయి. కొద్దిగోండి అమ్మా అబ్బా మనం భయపెడుతున్నారు. ఏమందరు బాలాజీ ఎక్కరా జారి అట్టుదిరా సుధా, వద్దునే వద్దు ఎటు వచ్చి వద్దురా సుధా, ఎట్రా రే సుధా, ఎట్రా ఇవారా ఇవట్ట బారా ఇటు బారా వద్దు నాయన. ఊరి ఏడ భలే ఉందిరా, 7 డేస్ ఉండొచ్చు క్యాంపింగ్. జమ్మను ఉంటుంది. మీరు వచ్చింటే ముందుగా మేము దూరం రాలేదు అసలు భయానికి. ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం కదా, ఇక్కడ మాత్రం ప్లేస్ జమ్మన భలే ఉన్నది ఎక్సలెంట్గా. ఇక్కడ మేము ముందుగా చూస్తుంటే 7 క్యాంపింగ్ టెంట్ ఉంటాం ఎత్తుగా. ఒకసారి ఇంకా ముందర పదానండి. మనము ఈ చీకట్లో ఒక దానికి భయపడాలి. అడుగు పొందిన ఏమైనా వస్తాయని చెప్పి జాగ్రత్త ఉండాలి. అందువల్ల పెద్ద మంటకం పెట్టేసుకుని ఇంక ఇబ్బంది లేదు. లేక నీకేందా ఇక్కడ ఏం ఉండవు, మన ఒంట్లో నా భయం ఉంటుంది. ధైర్యంగా ఉంటే ఏం కాదు, భయపడ్డామంటే అంతే. ఇంకా ధైర్యంగా ఉండాలా. ధైర్యం లేదు ఇంకా. మీరు బాలాజీకి భయం ఉందిరా, కానీ వాడు భయపడినట్టు చెప్తున్నాడు, నటిస్తున్నాడు పైకి. ఇక్కడికి శ్రీరాము రమ్మంటే శ్రీరాము ఏటది రాళ్ళ వాళ్ళు ఇద్దరు బిత్తరపోయేసి క్యాంపింగ్ ఇంట్లో బునుకునేస్తుంటారు జిప్ వేసుకొని. మేము ముగ్గురం వస్తున్నాం. బాగుందిరా. ఏడా క్యాంపింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మాకు చెప్పకపోతే మేము ఇప్పుడు ఫోన్ చేసుకున్నాం. బాలాజీకి చెప్పా, నీకు ఫోన్ చేసాడు బాలాజీ బాగా నాకు ఇప్పుడు 8 గంటలకు చేసాడా. నేను రికార్డ్ అవని జరిగింది, రికార్డ్ చేసా మరి గమ్ముండు. సరే ఇప్పుడు మేము ఒక ప్లాన్ వేసుకున్నాం. లైట్ ఆపేద్దాం, ఒత్తిగా ఆపేద్దాం. మాటలే ఏమిలే, నేను మీతో నైస్గా మాట్లాడతాను. లైట్ ఆపేసి అమ్మిడి పోయి ఏదో చేద్దాం, భయపెడదాం ఊరికి. కొద్దిసేపు ఆడుకు మళ్ళీ రివీల్ చేసేద్దాం. వాళ్ళు కనుక్కునేసారు, మేము ఏదో చేద్దాం అనుకున్నాం, అది అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వాళ్ళు ఆ పక్క కూర్చోబెట్టి నేను ఈ పక్క మాట్లాడుతూ ఉందాం అనుకున్నా. బైక్ కానీ లేకుంటేడా వాళ్ళు ఇనేసినట్టు ఉన్నారు మొత్తం. ఫ్రెండ్స్ వీళ్ళు నిజాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు. మనం అట్ట పోయినాక వీళ్ళకి సౌండ్లు వినమండి అంట, అందువల్ల జిప్పేసి కొనుక్కున్నారంట. కాళ్ళు కదిలే సౌండ్ వచ్చిందంటే ఎవరు లేరని చెప్పి ఇద్దరు మాత్రున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఏంటి ఉందంటే వీళ్ళిద్దరు వెళ్ళినాక వీళ్ళతో నేను పడుకునేది. అబ్బా సాయిరాం పెట్టుకునేది నుంచి బాధెదురు పుట్టోసిండి దయ్యాలు మనల్ని ఏం చేస్తాయా చెప్పండి రా. మనల్ని నువ్వు రాపేది ఇక్కడ. అది బాలాజీ చెప్పిన అంతేరా బాలాజీ. అట్టయితే బాలాజీని కానీ ఈరోజు మాతో ఒకటి ఉండించుకుంటాం. సరే లేట్ అయిపోతుందా పోండా. టైం కానీ 12 అయిపోయింది, 12 కావస్తుంది, 11:30 అయింది. అందరూ ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంకా ప్రజెంట్ ఈ క్యాంపింగ్ ఇంట్లో ఈ అడవిలో వచ్చేసరికి నేను శ్రీరాము వెంకటాద్రి మేము ముగ్గురం మిగిలి ఉన్నాం. ఇంక ఈరోజు ఈ శ్రీరాము ఈ బిత్తరం వేసుకొని ఎట్ట నిద్రపోవాలి. అప్పుడే ఉండండిరా సదా, ఉండండిరా బాలాజీ. జనం వెళ్ళినారు, ఇంకా రారు. ఒక్కడే బాలేడు. ఏం జరిగినా ఉండాలనే.
నేను ఏడాది ఒక ప్లాన్ వేసుకున్నా, అది శ్రీరాంగ్ అని చెప్పాను. అదేంటంటే శ్రీరామ్ మంచి డీప్ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇద్దరం వాడు ఫోన్ ఎత్తుకొని జంప్ చేయాలని చాలా ఈ దెబ్బతో కూడా నిద్రపోడు అసలు. పొద్దున్నే వస్తాం. ఓకే డన్. వస్తారు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. పొద్దున్నే 5:30 ఆ టైం అయితే మెలకం వచ్చింది. రాత్రి కానీ మెలకం వస్తూ ఉండేది కానీ మళ్ళీ లేలేదు. లైట్గా కళ్ళు తెరసా మళ్ళీ పనుకునేసాం. ఇదిగోండి వీళ్ళు ఇంకా పనుకొని నిద్రపోతాం. వీళ్ళు ఇంకా పనుకొని నిద్రపోతా ఉన్నారు. శ్రీరామ్ కానీ లేసేసాడు నా మాటలేని. ఏడా రాత్రి బాగా నిద్ర వచ్చింది కానీ చీకటిగలు ఒకటి ఎక్కువైపోయినాయి. ఇది చూడండి, ఇది మొత్తం చీకటిగలే ఎక్కువైపోయినాయి. ఇంకా ఒకసారి బయటికి పోదాం. బయటకు పోయేసి టీ కాసుకుందాం. శ్రీరామ్ నిద్రపోయినారా? ఎండాకాలం వస్తున్నా కానీ మంచు చూడండి ఏ విధంగా ఉన్నదో. మంచు మాత్రం బేభత్సంగా వచ్చింది రాత్రి కానీ ఇక్కడ. అందువల్ల ఇది వేసుకుంటే ఒక్కబోసిపోయేది, అది వేసుకుంటే మంచు చల్లగా ఉండేది. అయినా కానీ దాన్ని వేసుకొని పడుకున్నాం చల్లంగా. ఇప్పుడు మీకు పొద్దున్నే ఇది ఒకసారి చూపిస్తాను కదా. ఫస్ట్ టీ కాసుకొని మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను ప్లేస్ ఎట్లా ఉంటుంది ఏందనేసి. అండి సూర్యుడు రాలేదు కానీ చందమామ ఈ పక్కే ఉన్నాడు. సూర్యుడు చందమామ ఒకే పక్క అయిపోయినారు ఈరోజు. మరి మీకు ఇప్పుడు చూపిస్తా బాండి ఇది ఒకసారి ఎట్టుందో. అవ్వండి ఇది మొత్తం పెద్ద లోయ చూడండి, రాయిలతో మొత్తం నిండిపోయే. ఇదంతా చుట్టూరు జామల తోపు పక్కన ఒకరంత అడవి. మళ్ళీ ఈ పక్క మామిడి తోట పక్క ఒకరంత అడవి. ఆ పక్క ఇదిగోండి ఇదంతా జామల చెట్లు ఇప్పుడు లోడేస్తున్నారు. అదంతా కూడా జామల చెట్లు, దాని పక్క రోడ్డు, దాని పక్కన అడవి. ఇదిగోండి మనం వచ్చేసరికి నైట్ ఉండింది ఈ బొంద పక్కన. ఇదిగోండి ఒకసారి మీకు చూపిస్తాను. నైట్ ఇదంతా చూపించాను కదా పాము బస్సులు అవి కానీ. ఇదిగోండి ఈడొక పాము బస్సు ఉంది, ఈడొక పాము బస్సు ఉంది. పాములు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నాయి. పాము బస్సులు ఉన్నాయి. మనం రాత్రి ఈ లోయలాంటి ప్లేస్లో మన ఫ్రెండ్స్తో క్యాంపింగ్ చేసింది చూశారు కదా. వీడియో ఎలా అనిపించిందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. దీని మీద మంచి సపోర్ట్ కానీ వస్తే ఇక్కడ సోలో క్యాంపింగ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏం వీడియో చేద్దాం కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.